టీమిండియా మరోసారి ఐసీసీ ఫైనల్లో చేతులెత్తేస్తుందని అనుకున్నారంతా. అయితే భారత బౌలర్లు డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. మన ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించిన హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అయ్యాక వరుస వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 177 పరుగుల లక్ష్య ఛేదనలో 169 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 రన్స్ చేసింది. 5 బాల్స్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన రోహిత్ శర్మ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో హెన్రిచ్ క్లాసెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్లో గ్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ సెకండ్ బాల్కే డకౌట్ అయ్యాడు. 4 బాల్స్లో 3 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ రబడా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 59 బాల్స్లో 6 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అక్షర్ పటేల్ 31 బాల్స్లో 1 ఫోర్ 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, హెన్రిచ్ నోర్గియా 2 వికెట్లు తీయగా మార్కో జెన్సెన్, కసికో రబడా తలా వికెట్ తీశారు. అనంతరం చేజింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లాసెన్ 27 బాల్స్లో 2 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి విధ్వంసక హాఫ్ సెంచరీతో చెలరేగాడు. క్వింటన్ డీకాక్ 31 బాల్స్లో 4 ఫోర్లు 6 సాయంతో 39 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 21 బాల్స్లో 3 ఫోర్లు 6 సాయంతో 31 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు.